కాకినాడ జిల్లా సహా 6 జిల్లాలను కలవరపరిచిన వాహన దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోట్ల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, అనకాపల్లి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన 40 వాహన దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించడం జరిగిందన్నారు. నిందితులు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, కొల్లి దుర్గాప్రసాద్, కాల కృష్ణార్జున్, కనుమూరి గణేష్ లను అరెస్ట్ చేసి 48 లక్షల విలువైన 18 ఆటోలు, 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రధాన నిందితుడు పెమ్మాడి ఆశీర్వాదం పాత నేరస్తుడు కాగా ఇతనిపై గతంలో 3 ఇంటి దొంగతనాల కేసులు నమోదయ్యాయి. నిందితులు ఇంటి వద్ద లేదా పార్కింగ్ ప్రాంతాల్లో ఉంచిన వాహనాలను టార్గెట్ చేసేవారు. హ్యాండిల్ లాక్ వేయని ఆటోలను త్రాడు సహాయంతో స్టార్ట్ చేసి తీసుకువెళ్లేవారని, మోటార్ సైకిళ్లను మారు తాళాలతో తెరిచి దొంగిలించేవారని తెలిపారు. తర్వాత ఆ వాహనాల ఇంజిన్, చాసిస్ నెంబర్లను మార్చి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించేవారని తెలిపారు. ఈ కేసులు ఛేదించడంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మానిష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ మరియు సిబ్బంది కీలక పాత్ర వహించారు. వారి కృషిని గుర్తించిన ఎస్పీ జి బిందుమాధవ్ అందరినీ అభినందించారు. వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేసినా హ్యాండిల్ లాక్, చైన్ లాక్లు తప్పనిసరిగా వాడాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కెవి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. along with his team and CCS Kakinada team, వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ KSP కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 40 వెహికల్స్, 48 లక్షల విలువైన 18 ఆటోలు, అట్లానే 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద 40 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. పిఠాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్. వీళ్ళలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 8 మందిలో 3 దొంగతనం చేసేవాళ్ళు, 2 దొంగ వెహికల్స్ రిసీవర్. వీళ్ళు కాకుండా ఇంకొక 3 ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర, త్వరలో అరెస్ట్ చేస్తాము. సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ ఎస్ఐలు అందరూ, అండ్ CCS ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ASP కాకినాడ ఫర్ డూయింగ్ సచ్ ఏ గుడ్ ఆపరేషన్. ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఎవరైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ KT సుధాకర్. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని ఆదేశం. కాకినాడలో ఘనంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 8వ వార్షికోత్సవ వేడుకలు. సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆరు జిల్లాల్లో వాహనాలు దొంగలిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా పోలీసులు కోట్ల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.